అంతే భరతుడు మళ్ళీ పెద్దవాడు కాగానే కుమారుడు కలగగానే కుమారుడికి యుక్త వయస్సు రాగానే ఏమీ ఆలోచించలేదండి. జడభరతోపాఖ్యానంలో కీలకమైన సన్నివేశంలో ప్రవేశిస్తున్నాం మనం. ఒక క్షణం ఆలస్యం చేయాలి. ఆ కొడుకు రాజ్యం అప్పగించాడు, వెళ్ళిపోయాడంటే. గంగానదీ తీరానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. తపస్సులో మునిగిపోయాడు. ఎంత దీర్ఘమైనటువంటి తపస్సు, ఎంత కఠినమైన తపస్సు చేస్తున్నాడు అంటే శ్రీసుర సింధు తీరమున సీతన గోపల సీమయందు. అతను తపస్సు గురించి చెప్పాలంటే భర్తృహర సుభాషితాల్లో పద్యం గుర్తొస్తుంది నాకు. శ్రీసుర సింధు తీరమున సీతన గోపల సీమయందు పద్మాసనవర్తియై శివునుపస్థియునర్పగ పద్మాసనవర్తినై శివునుపస్థియునర్పగ యోగ నిద్రచే భాసితమైన నా తనువుపై తమ మేనుల తీటదీర అత్రాసముగా కురంగములు రపులు చేయుట ఎనడో గదా. అది ఆయన తపస్సు. శ్రీసుర సింధు తీరమున దేవతనది అంటే గంగానదీ తీరంలో కూర్చున్నాడు. సీతన గోపల సీమయందు హిమాలయ పర్వత ప్రాంతాలలో కొండ చర్యల్లో కూర్చున్నాడు. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉంటుంది, నిర్జనంగా ఉంటుంది. తపస్సు చేయాలంటే ఎప్పుడో నిర్జనంగా ఉండేది, నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం చూసుకోవాలి. అప్పుడు కూర్చో, కనీసం అరగంట కూర్చో, మౌనంగా కూర్చో. పిచ్చి ఆలోచనలు వచ్చినా మంచిదే, కుళ్ళ ఆలోచనలు వచ్చినా మంచిదే. మనస్సును నిగ్రహించే ప్రయత్నం చేయి. సాధ్యం అవుతుంది, ఏమీ అసాధ్యం కాదు. దయచేసి ప్రయత్నం చేయండి. ఒక్క అరగంట మీకోసం మీరు కేటాయించండి, ప్రపంచం కోసం కాదు, మీకోసం మీరు కేటాయించండి. ఒక్క అరగంట మీ ఇంట్లోనే మీరు మౌనంగా ఉండాలి. ఏం మాట్లాడొద్దు, ఏం ఆలోచించొద్దు, పూర్తి మౌనంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు బాబాగారు ఏమిటో అర్థం అవుతాడు. ఆయన జీవితాంతం అలా ఎందుకు ఉండగలిగాడో తెలుస్తుంది. ఆయన దైవాలు ఏదో వచ్చేస్తుంది అనుకోద్దామో, మన ప్రయత్నం మనం చేయాలి. మనం అసలు మౌనానికి సమయమే లేదు. గంటల తరబడి ఈ చెప్పలేసి కూర్చున్నారు ఎక్కడ ఫోన్లు, ఇటోటి పెట్టుకుని శంఖ చక్రాల్లాగా. ఓ సోది గంటల తరబడి మాట్లాడి వస్తమాను ఇలా తడుగుకుంటూ కూర్చోవడమే. గడ్డం గీసేవాడు కత్తి దొరుకుతుంటే చూడండి ఇలాగా. ఆయనకు ప్రయోజనం తాడవడం, కాస్త కత్తి పదునెక్కుతుంది, గడ్డం బాగా తెగు. నీకేం ప్రయోజనం ఉంది? దాంట్లో రోగాలన్నీ మనకంటుకున్నాయి, మనలో రోగాలు దానికి అంటుకున్నాయి. అందుకే ప్రతి క్షణము ఎవడో ఒకడు ఏదో పంపిస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉండాలి. వెంటనే యా వావ్ ఠా స్పందించాలి. 3 బొట్టన వేళ్ళు పైకి. ఒక కుర్రాడు రాసింది చూసి ఆ టీచర్ అక్కడ నిలబడి ఏడిచేసిందిట. ఇదేమి కోరికరా అని. నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరుకుంటున్నానని రాసేట కుర్రాడు. ఎందుకంటే అలా అయితే మా అమ్మ నాన్న నన్ను ముట్టుకుంటారు కదా, అదే మా పిల్లాడి కోరిక. నేను స్మార్ట్ ఫోన్ అయితే మా అమ్మ నాన్న నన్ను ముట్టుకుంటారు కదా, నాతో గడుపుతారు కదా, అందుకని నేను స్మార్ట్ ఫోనే పుడితే బాగుండు. ఇది మన భవిష్యత్ భారతదేశం కోరుతున్న కోరిక. వాళ్ళని ముట్టుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో గడపాలి. ఈ చెప్పతోనా మనం గడిపేది. పైగా ఇందులో ప్రపంచం అంతా ఉంది మన చెని కోసం. దేనికండి ప్రపంచం అంతా పని లేక, మన పాడు చేయడానికి. ప్రపంచంలో వార్తలన్నీ మనకి. మేము శ్లోకాలు పాడుతూ ఉంటాం, మీరు ప్రసాదాలు తింటూ ఉంటారు. మరి ఆ పరిష్కారం నిజంగానే లేనప్పుడు ఏడుతాం, ఆయన దగ్గర ఏడుతాం, దేశం ఎలా అయిపోయిందని. బయట వాడితో ఎందుకు చర్చించాలి? ఏం చర్చిస్తాం ఇక్కడ? సామాజిక సమస్యలు, సామాజిక సంస్కరణ ఎవరు సంస్కరిస్తారండి? ఎలాగా? ఎక్కడి నుంచి? ఆ తల్లిదండ్రుల దుఃఖానికి అంతుందా? జీవి వెళ్ళిపోయింది. ఇవి రోజు ఒకటి జరుగుతున్నాయి. ఇలాగా ఎంతకాలం ఇది? అంటే చేస్తున్న నైతిక బోధనన్నీ ఏమవుతున్నట్టు, కట్టిన గుళ్ళన్నీ ఏమయ్యాయి, చేసిన ఉత్సవాలు ఏమయ్యాయి, చేసిన అభిషేకాలు ఏమయ్యాయి? అభిషేకాలు జరిగే దేశంలోనే అత్యాచారాలు జరుగుతాయా? సిగ్గుపడిపోవద్దా మనం అందరం ఈ దేశంలో ఉంటున్నందుకు? ఈ దేశాన్ని మార్చడం మన కర్తవ్యం కాదా? అంటే ముందు మనం మారొద్దా? మన లోపల శాంతి ఉండాలంటే ప్రార్థనైనా చేయొద్దా కనీసం? అందుకే జీవితంలో ముందు అలవాటు చేసుకోవలసింది ఒక అరగంట ముందు మౌనంగా ఉండండి, ఇంట్లో నోరు మూసుకొని. ఆ ఫోన్ అవతల బారేసి, టీవీ అవతల బారేసి, పుస్తకాలు కూడా చదవకుండా నేనెవరు నాకు దొరకాల్సిందే, నేను దొరికే వరకు ఈ గదిలోంచి కదలను నేను అని ఏడాదికైనా పట్టుదల ఏర్పడుతుంది. నువ్వు అర్థమైతే ప్రపంచం కూడా అర్థమవుతుంది. ఇంట్లో కూర్చుని మొత్తం ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి వస్తుంది. దైవశక్తి, తపశ్శక్తి అంటారు. అందుకని ఊరికే పెంచుకుంటూ పోవడం కాదు వ్యాపకాలు ఇక్కడ. అది వృషభదేవుడు కుమారుడైన భరతుడు అనుకున్నది. అందుకని శ్రీసుర సింధు తీరమున సీతన గోపల సీమయందు పద్మాసనవర్తినై, హిమాలయ పర్వత ప్రాంతంలో కొండచర్యంలో పద్మాసనంలో నేను కూర్చుని ఉండగా శివునుపస్థిజనర్పగా నమశివాయ 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 అని జపం చేస్తూ ఆ మనస్సు ఆ పరమేశ్వరుని పాదాల్లో లీనమైపోతూ ఉంటే
యోగ నిద్రచే భాషితమైన నా తనువుపై. అతనికి జరిగింది ఏమిటి అంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ముందు నామస్మరణ చేస్తున్నాడు. ఆ నామంలో ఆయన మనస్సు లీనమైపోయింది, మనస్సు పూర్తి మౌనంలో గడిపోయింది. నామస్మరణ ద్వారా ఆ ప్రయోజనం ఉంటుంది. మనం సాధన చెయ్యాలి. ఆ నామమే దైవం, ఆ నామమే పరబ్రహ్మస్వరూపం అనుకుని చెయ్యాలి. ఇది ఒట్టి నామం అనుకోకూడదు. మొదట్లో నామస్మరణ చేసేటప్పుడు దాని అర్థ విశ్లేషణ చేసుకోవడం మంచిది, మనస్సు లగ్నం అవుతుంది కాస్త అర్థం తెలిస్తే. తర్వాత ఇంక విశ్లేషణ లేదు, విచారణ లేదు. శబ్ద బ్రహ్మం అంతే. సర్వశబ్దాత్మికే, సర్వనాదాత్మికే, సర్వ విశ్వాత్మికే, సర్వ దీక్షాత్మికే, సర్వముద్రాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వవర్ణాత్మికే, సర్వరూపే జగన్మాతృకే పాహిమాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః. మనం ఉచ్చరిస్తున్న శబ్దం, మన హృదయం నుంచి వస్తున్న నాదం, అదే బ్రహ్మ. నాద బ్రహ్మ, శబ్ద బ్రహ్మ అని దాంట్లో మనస్సును లీనం చేయాలి. కదలనేకూడదు. బయటకు వస్తే చంపమే కొట్టి మళ్ళీ ఆ మనస్సు లోపల గంటాలి. అలా అభ్యాసం రోజుకు ఒక అరగంట చేస్తే ఒక ఏడాది అయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళం బాబా గారి పాదాల దగ్గర పువ్వు కాగలుగుతామండి. ఖచ్చితంగా అవుతాం, ఖచ్చితంగా అవుతాం. ధ్యానం ఏమిటో మౌనం ఏమిటో తెలుస్తుంది. మన ఇంట్లో ముందు తగాదాలు లేకుండా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాం. మన వల్ల ఇంట్లో ఒక ప్రశాంత తపోవన వాతావరణం ఏర్పడుతుంది. అది చేయాల్సిన ప్రయత్నం. అది భరతుడు ఇంత రాజ్య పరిపాలన చేసిన వాడు, ఇంత వైభవం అనుభవించాడు, చేసి చూపిస్తున్నాడు. ఆయన నాకు అక్కలదేవనే వదిలేశాడు. గంగానది తీరంలో కూర్చున్నాడు, హిమాలయ పర్వత ప్రాంతంలో కూర్చున్నాడు, పద్మాసనంలో ఉండి నమ శివాయ నమ శివాయ నమ శివాయుడు నిర్వికల్ప సమాధిలో గెలిపాడు. సంకల్పం వికల్పం ఏమీ లేదు. ఆ మహామౌనంలో గెలిపాడు. అప్పుడేం జరిగిందట? అత్రాసముగా కురంగములు రాపులు చేయుట ఎన్నడో గదా. లేళ్ళు దుప్పులు వచ్చి తమ కొమ్ములకి దురద పుట్టడం వల్ల ఆ కొమ్ములు నేను వీపు మీద గీక్కున్నాయట. ఈయనకి తెలియదుట. అది తపస్సు, అది తపస్సు. లేళ్ళు దుప్పులు వచ్చి ఈయన వీపు మీద గోక్కున్నాడు. దురద పుట్టి కొమ్ములకి జంతువులు చెట్లకు గోక్కుంటాయి. ఏనుగులు తొండాలకు దురద పుట్టి, ఒంటికి దురద పుట్టి చెట్లకి ఇలా రాసుకుంటాయి. కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలము అని మనుచరిత్రలో అలసాని పెద్దను వర్ణిస్తాడు. ఎందుకంటే ఏనుగులు ఆ బాగా శరీరం స్థూలకాయం మూలాన్ని వాటికి ఆ తొడల సందులో, మెడల సందులో, తొండం సందులో విపరీతంగా దురద ఉంటుంది పాపం. అవి తట్టుకోలేక అవి ఏం చేస్తాయి? దేవదారు వృక్షాలకు ఇలా రాసుకుంటాయి, రక్తం వచ్చేలా రాసుకుంటాయి. లేకపోతే ఆ దురద పోదు. మరి ఆ ఊపడానికి ఆ చెట్లు కూలిపోతున్నాడు. అలసాని పెద్దన మనుచరిత్రలో వర్ణిస్తాడు. అలాగే జంతువులు తపస్సు చేస్తుంటే భరతుడు ఒక శిలా విగ్రహంలా అయిపోయేసరికి ఇదో శిల అనుకుని వీపుకు రాసుకుంటున్నాయట. మనిషి అని తెలియదు వాటికి. అది తపస్సు. శ్రీ సురసింధు తీరమున సీతన గోపల సీమయందు పద్మాసనవర్తినై శివును పస్తిజొనర్పగా యోగ నిద్రచే భాషితమైన నా తనువుపై యోగ నిద్రచే భాషితమైన నా తనువుపై తమ మేనుల తీటదీర అత్రాసముగా కురంగములు రాపులు చేయుట ఎనడో గదా. ఏమీ భయపడ్డం లేదుట. భయపడ్డం ఎందుకు భయపడ్డం లేదు? జంతువు మనిషిని చూస్తే భయపడుతుందిగా. అందున లేడి, అందున దుప్పి భయపడకేం చేస్తుంది? కానీ ఒక రాయి అనుకుంటున్నాయి, మనిషిని తెలియదు వాడికి. రాయిలో అయిపోయాడు. కాష్ఠ మౌనం అంటారు దీన్ని యోగ వాసిష్టంలో. కాష్ఠ మౌనం. చెక్క ఎలా మౌనంగా ఉంటుందో, రాతి మధ్యలో ఎలా మౌనంగా ఉంటుందో అలా ఉండదు అంటాడు. చెదరద్దు, బెదరద్దు, ఎవడెన్ని పలకరించిన నో రిప్లై. నువ్వేమని అనుకో, వాడు కొట్టినా అంతే, తిట్టినా అంతే, తీసుకెళ్ళి జైల్లో బారేసినా అంతే, నో రిప్లై. వాడి సంగతి భగవంతుడు చూసుకుంటాడు. వీడిని అనుధ్యానం చేస్తున్నాడు రా, వీడిని చేస్తే నేనెందుకు కోరుకుంటా? ఆ స్థితికి చేరుకున్నాడు భర్తడు. అంతగా తపస్సులో లీనమైపోయాడు. అలా లీనమై చాలా కాలం తపస్సు చేశాడు. ప్రశాంతంగా ఉన్నాడు హాయిగా. ఈలోపు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఆయన తపస్సు విరామ సమయంలో ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. మళ్ళీ వడుతున్నాడు. ఒకరోజుని అదే నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఒక విచిత్రమైన సంఘటన చూశాడు. ఆయన హృదయం చెలించిపోయింది. ఒక గర్భిణి అయినటువంటి లేడీ అటు వచ్చి నీళ్లు తాగుతోంది. అది నీళ్లు తాగుతోందన్న మాటే కానీ ఒక చుక్క తాగడం, 4 పక్కల చూడడం, మళ్ళీ చుక్క తాగడం, 4 పక్కల చూడడం. నీళ్ళు అంతేనండి పాపం. ఏ వేటగాడు బాణం వేస్తాడో, ఎవరు వల పన్నారో, ఎవరు ఉచ్చులు పన్నారో, ఎక్కడ దావాగ్యంలో ఏమైపోతామో, లేకపోతే పులుచ్చి నేను నీళ్లు తాగుతుంటే పులుచ్చి మీద దూకుతుందేమో, దాని భయాలు దానికి ఉంటాయి.
లేడికి ఉండే భయాలు సామాన్యమా? అగ్రే వ్యాధ కరధృత శరగ, అగ్రే వ్యాధ కరధృత శరగ సంస్కృతంలో కవి వర్ణిస్తాడు ఇలాగ. లేడికి ఎన్ని భయాలు ఉన్నాయి, ఇలా ఇది బతుకుతోంది కదా, చిన్న భయం కోసం ఆత్మహత్య చేసుకుంటావా అమాయకుడా అని మనకు హెచ్చరిస్తాడు వ్యాసుడు. అగ్రే వ్యాధ కరధృత శరగ పార్శ్వతో జాలమాల పృష్ఠేవర్నిర్దహతి నితరాం, పృష్ఠేవర్నిర్దహతి నితరాం సన్నిధౌ సారమేయాగ ఏణీ గర్భాదల సగమన, ఏణీ గర్భాదల సగమన శబకై సన్నిరుద్ధ, శబకైరుద్ధ పాద, ఏణీ గర్భాదల సగమన శాబకైరుద్ధ పాద చింతావిష్టా వదతి వరిణం, చింతావిష్టా వదతి హరిణం కింకరోమి క్వయామి, చింతావిష్టా వదతి హరిణం కిం కరోమి క్వయామి. ఒక లేడీకి అరణ్యంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చెబుతున్నాడు కవి. అగ్రే వ్యాధ కరధృత శరక, ఎదురుగా వేటగాడు బాణం ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నట్టు, ఎప్పుడు వదులుతాడో తెలియదు, దేని ప్రాణం పోతుందో తెలియదు, అది నీళ్లు దాగలదా? అందుకే పాపం లేడు ఓ చుక్క దాగి అలా చూస్తుంది, అలా మన మీద యాంగిల్ బాగుంది, యాంగిల్ బాగుంది, యాంగిల్ కాదమ్మా చస్తుంది అది, నీకేమో యాంగిల్ సెల్ఫీ ఇక్కడ. లేడి నీళ్లు తాగుతూ పక్కకి చూసిందంటే భయపడి వస్తుంది అది, మనకి సెల్ఫీ కావాలి ఇక్కడ. ఇంకోసారి భయపడితే బాగుండు మన బతుకులు ఇవి. మనకి భయపడి చచ్చిపోయినా పర్వాలేదు, భయపడే దాంతో ఒక ఫోటో, చచ్చిపోయిన దాంతో ఫోటో, దాని మెడ మీద తొడబెట్టి ఒక ఫోటో, అప్పుడు వాట్సాప్ అప్లోడ్ డౌన్లోడ్, పైకి కిందకి అన్నారు ఇక్కడ. అంతేగా ఆ జంతువుల జీవితాలతో ఆడుకుంటున్నాం మనం. చచ్చిపోతుంటే అది భయపడుతుంటే నువ్వు ఫోటోలు తీస్తావా రక్షించడం మానేసి? ఇదే జబ్బు వ్యాపించింది ఇవాళ సమాజం అంతా. ఏ దారుణం జరుగుతున్నా ఫోటోలు తీస్తున్నారండి. వెంటనే వెళ్ళి ప్రాణాలకు తెగించి రక్షించద్దా? ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని ఎవరైనా సరే, ఎవరాపదలు కుక్కైనా సరే పర్వాలేదండి, రక్షించద్దా? అది మాత్రం జీవి కాదా? అబ్బాయి దాంతో ఫోటో దిగను నేను కాబట్టి దిగానంట. అది కాదు, ఇంతటి జడభరతుడు ఇంత మహాతపస్సు చేసినవాడు ఎలా ప్రవర్తించాడో చూద్దాం. ఎదురుగా వేటగాడు బాణం వేస్తాడేమో అనుకుంటుంది, మరి భయమే కదా అది. పార్శ్వతో జాలమాల, పోనీ వాడు బాణం వేస్తాడు కదా ఈ పక్కకి పరిగెడదామంటే వలలు పన్నేసేట ప్రాంతం అంతా చిక్కుకుపోతుంది. పార్శ్వతో జాలమాల. పోనీ ఇంకో పక్కకి వెళదామని చూసిందట, తూర్పు పడమర అయిపోయినా ఉత్తరం దిక్కు వెళదామంటే పృష్ఠే వన్నిర్దహతి నితరాం, అక్కడ అడవి అంతా కాలిపోతుంది, దావాగ్ని చచ్చిపోతుంది అన్యాయంగా అందులో పెడితే. ఒకవైపు వేటగాడు, ఒకవైపు వలలు, ఒకవైపు దావాగ్ని. ఎన్ని భయాలండి ఈ చిన్న లేడికి. సన్నిధంసారమేయా, ఇంకో దిక్కు చూసిందిరా, వేట కుక్కలో నరుస్తున్నాడు, మింగేస్తాయి, చంపేస్తాయి. ఒక్కసారి కరిచిందంటే లేడి బతకదు ఇంకా. అందుకే వేటకెళ్ళేటప్పుడు, పూర్వం వేటకెళ్ళేవాడు కూడా వేట కుక్కను తీసుకెళ్ళేవాడు జాగిరాలంటారు. అవి మొత్తం అడవి దున్నపోతులు సైతం మింగేస్తాయి. ఇవి జాగిరాలు సామాన్యమైన ఒక దున్నపోతులు మింగేస్తాయి. అటువంటి వేట కుక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవైపు వేటగాడ, ఒకవైపు ఏమో దావాగ్న, ఒకవైపు ఏమో వలల, ఇంకోవైపు ఏమో ఇదేమిటి ఈ రకమైన భయమా? సారమేయాక వేట కుక్కల. అప్పుడు పైగా ఇంకొకటి పోనీ పరిగెత్తేద్దామంటే దాని పరిస్థితి ఏమిటంటే గర్భాదలస గమన, ఆడలేడి గర్భంతో ఉంది, ఎలా పరిగెడుతుంది? పైగా లేడి పరిగెత్తదు, మీరు గమనించే ఉంటారు, దూకుతుంది. ఆ దూకడం కూడా మామూలు ఏవో దూకినట్టు, జంతువులు దూకినట్టు దూకదు, 4 కాళ్ళు దగ్గరికి చేర్చి దూకుతుంది. చెంగున దూకడం అంటారు. 2 కాళ్ళతో ముందు దూకి 2 కాళ్ళు పైకెత్తరు కాదు, 4 కాళ్ళు దగ్గరికి చేర్చి దూకుతుంది. ఎప్పుడు దూకినా అలాగే దూకాలి. గర్భంతో ఉన్న లేడి అలా ఎలా దూకాలేదండి? లోపల బిడ్డకేమైనా అయితే. ఏణీ గర్భాదల సగమన, ఆడులేడి గర్భం ధరించి ఉంది, అందుకని నడవలేకపోతుంది. పోయి అదేదో కొంచెం నడుద్దామని చూస్తుంటే శాపకైరుద్ధ పాద, అంతకుముందే పుట్టిన పిల్లలు 2, 3 ఉన్నాయి. అవి తల్లి కాళ్ళ దగ్గరికి చేరే, 4 కాళ్ళ దగ్గర 4 చేరే అమ్మా మేము అంటున్నాయి. ఈ బిడ్డల్ని కాపాడుకోవాలా, బేటగాడి నుంచి తప్పించుకోవాలా, దావాగ్ని నుంచి తప్పించుకోవాలా, తన గర్భాన్ని కాపాడుకోవాలా? ఇంతకీ దూకాలా వద్దా? దూకితే ఏమవుతుంది? దూకితే ఈ పిల్లల్ని చంపేస్తాడేమో. శబకైరుద్ధ పాద చింతావిష్టా వదతి హరిణం. ఏం చెయ్యాలో తెలియక దూరంగా మగలేడి కనపడుతుంటే ఆడులేడి దాని కేసు చూసి కింకరోమి క్వయామి, ఏం చేయమంటావు, ఎక్కడికెళదామంటావు అని భర్తను అడిగింది. అది మాత్రం ఏం చేస్తుంది? ఇది లేడి బతుకు. ఇంతకంటే మన బతుకులు ఎంత గొప్పవండి. ఇన్ని భయాలు మనకు ఉన్నాయా?
ఇన్ని భయాల మధ్యలో అరణ్యంలో లేడి బతుకుతోంది. భగవంతుడు దానికి ఇచ్చిన 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో సద్వినియోగం చేసుకుంటోంది. మనం చిన్న భయానికి ఆత్మహత్య చేసుకుంటామంటే మనం ఎంత దారుణమైన మనుషులు, జంతువుల కంటే హీనంగా ఆలోచిస్తున్నాం మనం. ఇది కథ. ఈ స్థితిలో ఆశ్చర్యకరంగా దారుణంగా ఎక్కడి నుంచో దానికి పాపం పెద్ద పులి గర్జన వినపడింది. అప్పొచ్చి దూకేస్తుందేమో అన్న కంగారులో ఇది దూకేసింది. ఆ దూకడంలో గర్భస్రావం అయిపోయింది. ఆ లోపల ఉండే పిండం బయటపడింది. అనుకోకుండా అది ఆ నదిలో పడింది. ఆ పిండం నీటిలో కొట్టుకుంటుంది. చిన్నపిల్ల అప్పటికే లేడి తయారైంది. అది అందులో పడింది, కొట్టుకుంటుంది. ఆ పిల్ల నీటిలో కొట్టుకుపోతే చేసేది లేదు. ఆ దృశ్యాన్ని చూశాడు భరతుడు. ఎలా స్పందించాలండి? మానవత్వం ఉన్నవాడు ఎలా స్పందిస్తాడు? తను ఋషి అయితే మాత్రం అన్నీ వదిలేస్తే మాత్రం సర్వసంగ పరిత్యాగాన్ని వదిలేసినటువంటి మహానుభావుడైన కరుణ అనేదాన్ని వదిలేయలేడు కదా. బాబాగారు సర్వసంగ పరిత్యాగి, కానీ దయామయుడు కదా. అనుమానం ఏదైనా ఉందా? ఎంతమందికి ఎన్ని ఉపకారాలు చేశాడు మహిమల ద్వారా. దయ, కేవలం దయ. ఆయనకేం కలిసి వస్తుంది అందులో? తగి మహిమ ప్రదర్శించడం వల్ల ఎప్పుడు తపశ్శక్తి తరిగిపోతుంది. మళ్ళీ తపస్సు చేసుకోవాలి. కానీ వాడు ఎందుకు చేస్తారంటే లోకం మీద జాలి. ఏదో పాపం ఏడుస్తున్నారు పోని, వాడు రోగం నా మీద వేసుకుందాం, వాడికి తగ్గిద్దాం. ఎందుకంటే ఆయన దగ్గరికి అవేమో రాలేవు, అగ్నిదగ్ధం అయిపోతాయి. అందుకని వేసుకుంటారు. మహాయోగులు అంతే చేస్తారు. ఈ జడభరతుడు కూడా అటువంటి వాడే కాబట్టి అయ్యో 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 ఆ పిల్ల, చిన్నపిల్ల గర్భంలోంచి ఊడిపడింది, ఇంకా పూర్తిగా తయారైందో లేదో, శరీరం ఎగరగలదో లేదో, దూకగలదో లేదో, అది ఏమైపోతుంది అని కంగారులో పాపం దాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన ఇంటికి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా దానికి పుట్టిన పిల్లకి చేసే సపర్యలన్నీ చేశాడు. జాగ్రత్తగా దాన్ని సాకుతున్నాడు నెమ్మదిగా. ఆయన మనస్సులో ఏర్పడిన భావన ఏమిటంటే దాన్ని చూడగానే ఎందుకు సాకాల్సి వచ్చింది? ఇక్కడ వేదాంతులు, విరాగులు, యోగులైన వాళ్ళు ఏం ప్రశ్న వేస్తారు అంటే, అన్ని బంధాలు వదిలేసి వచ్చిన వాడికి ఈ జింక బంధం అవసరమా? దాన్ని వదిలేయకూడదా అంటే సమాధానం చెబుతున్నాడు ఇక్కడ భాగవత కర్త పోతన గారు. అక్కట తల్లివాసి హరిణార్భకము, అక్కట తల్లివాసి హరిణార్భకము, ఆప్తులు లేమి చేసి ఏ దిక్కును లేకయున్న ఇట తెచ్చితి. భరతుడికి ఇంటికి తీసుకొచ్చాక దాన్ని జాగ్రత్తగా సాకాక మంత్రసానితనం అంతా చేసి దానికి శుభ్రంగా అన్నీ కడిగాక దాన్ని చిన్న పిల్లగా ఇబ్బంది లేకుండా కాస్త నడవడానికి వీలుగా తయారు చేశాక ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. అన్ని బంధాలు వదిలేసిన వాడిని ఈ బంధం ఎందుకు పెంచుకుంటున్నాను నేను? ఇది అవసరమా అనిపించి తప్పేం లేదు. ఏ పరిస్థితిలో తెచ్చాను నేను? నా కోసం తెచ్చానా? నాకేమైనా అవసరమా? నాకేమైనా అది అన్నం వండి పెడుతుందా? లేకపోతే ఏమైనా పోనీ ఏమైనా కుక్క నా ఆశ్రమానికి కాపలా కాయడానికి? పోనీ ఏమైనా గాడిదా నా బరువులు మోయడానికి? అందుకేం పనికిరాదే. పోనీ నేనేమైనా మాంసాహారం కోసం తెచ్చానా? తపస్సులో ఉన్నవాడు నాకు అవసరం లేదే. నేను కేవలం జాలిపడి తెచ్చాను కాబట్టి ఇది తప్పు కాదు అని పాపం సమర్థించుకుంటాడు. లోపల చర్చ ఉంటుందిగా. యోగి అనే వాడుకు ఉంటుంది. మామూలు మనబోటు కాడమైతే తీసుకురావడం, ఇంక దానికి రెండో ఆలోచన లేదు. కానీ యోగి చర్చించుకోవాలి, ఎందుకంటే ఇదో బంధం అయిపోతుంది లేకపోతే మరి తర్వాత. అందుకని ఆయన సమాధానం చెప్పుకున్నట్టు ఎలాగా? అక్కట తల్లివాసి హరిణర్భకము, ఆప్తులు లేమి చేసి ఏ దిక్కులు లేకయున్న ఇట తెచ్చితి, ఏ దిక్కులు లేకయున్న ఇట తెచ్చితి. నాయడని మృగార్భకంబు ఎక్కువ ప్రేమ చేసి చెరియించుచునున్నది నాదు సన్నిధిన్, నాయడని మృగర్భకంబు ఎక్కుడు ప్రేమ చేసి చెరియించుచున్నది నాదు సన్నిధిన్, మక్కువ చేసి దీనికడు మన్ననలంతగా బ్రోతునెంతయున్, మక్కువ చేసి దీనికడు మన్ననలంతగా బ్రోతునెంతయున్. 3 పాదాల పద్యానికి 4వ పాదానికి తేడా ఉందండి. ఆ తత్వాన్ని గమనిద్దాం మనం. ఎంత జాగ్రత్తగా రాస్తారో మన కవులు పద్యాల్ని. ఆయన చేసిన పనిని సమర్థించుకున్నాడు, తప్పులేదు. మనం ఎవరైనా సమర్థిస్తాం, అలా వదిలేస్తేనే పాపం అది. ఎందుకంటే తల్లిలే చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయింది పాపం, దూకేసి గర్భస్రావంతో భరించలేక చచ్చిపోయింది. ఈ పిల్ల ఏమో నీటిలో పడిపోయింది. నీటిలో పడిన పిల్లల్ని రక్షించకపోతే తపస్సు అంటే అలాగా? ఎవరైనా రక్షించాల్సిందే. రక్షించాడు. అందుకే ఆయన చెప్పిందంతా సరైంది. అక్కట తల్లివాసి హరిణాత్మకము, ఆప్తులు లేమి చేసి ఏ దిక్కును లేకయున్న ఇట తెచ్చితి. చిన్న పిల్లది, అప్పుడే పుట్టింది. దాని వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా దాని తండ్రి తల్లి ఎవరో తల్లి చచ్చిపోయింది, తండ్రి ఆ లేడెవరో అక్కడికి రాలేదు. ఏం చేస్తాం మరి? మీ నాన్న ఎక్కడో చూపించమని అడుగుతామా పుట్టిన పిల్లని? మనం చెయ్యాలి కదా. అంటే దానికి దిక్కు లేకపోవడం వల్ల నేను ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నాను. అందులో తప్పు లేదు, తీసుకురావాల్సిందే, అలా చెయ్యాల్సిందే. తర్వాత పద్యం చూడండి, కథ ఎలా నడుస్తుందో, కథ ఏ మలుపు తిరుగుతుందో అర్థమవుతుంది.
నాయడని మృగర్భకంబు ఎక్కువ ప్రేమ చేసి చెరియించుచునున్నది నాదు సన్నిధి. 3 రోజులైంది, 4 రోజులైంది, వారం రోజులైంది, 3 నెలలైంది. అస్తమానం అది భరతుడి దగ్గరే కూర్చుంటుంది. ఈయనకి చాలా ఆనందంగా ఉంది, మంచి కాలక్షేపంగా ఉంది. అక్కడ కొంచెం పక్కకి వెళ్ళింది అనమాట వ్యవహారం. మనమేనా కథ ద్వారా గ్రహించవలసింది ఇంతే. తెచ్చుకోవడం పెంచుకోవడం తప్పు కాదు, పెంచాల్సింది ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించాల్సింది. కానీ ఆ ఆపద మళ్ళీ మనకు ఆపద అయిపోకూడదు. ఊరికే పాకం చేసి కోడంబాకం నొంగంబాకం చెన్నైలో బాకాలన్నీ పెట్టకూడదు ఇక్కడ. అదే కథ. అందుకే జడభరతోపాఖ్యానం.